ఏమండి, ఆ భగవంతుడు ఎందుకు నన్ను ఇలా ఇరకాటంలో పడేస్తాడో తెలియట్లేదు. లక్ష్మి ఇంటికి రమ్మని పిలిచింది సరే, కానీ జరిగిన అవమానాలన్నీ మర్చిపోయి అక్కడికి వెళ్ళడానికి ఆత్మాభిమానం అడ్డొస్తుంది. అలా అని వెళ్లకుండా ఉంటే ఎక్కడ అల్లుడు గారు లక్ష్మిలు బాధపడతారో అనిపిస్తోంది. అంతే కాదండి, వాళ్ళంతటా వాళ్లే పిలిచినప్పుడు వెళ్ళలేదంటే ఈ విషయానికి కూడా లక్ష్మిని ఎంతేలా దెప్పి పొడుస్తారోనని భయం వేస్తుందండి. పాపం, నా కూతురు ఏ తప్పు చేయకుండానే ఇన్ని బాధలు పడాలా? నన్నేం చేయమంటారండి? అమ్మా, ఏంటిది? మాట్లాడలేని నాన్నని అడిగితే ఏంటి ప్రయోజనం? ఇప్పుడేం చెయ్యాలో నువ్వే డిసైడ్ అవ్వాలమ్మా. ఇంత జరిగినా వాళ్ళంతటా వాళ్లే పిలిచినప్పుడు వెళ్ళకపోతే వాళ్ళని అవమానించినట్టు అవుతుందమ్మా. అప్పుడు మనకి వాళ్ళకి తేడా ఏముంటుందమ్మా? వాళ్ళంతా అర్థం చేసుకుని కలిసిపోవాలనుకున్న టైంలో మనం ఎందుకు వెనక్కి తగ్గాలమ్మా? అమ్మ చెప్పిన దాంట్లో కూడా అర్థం ఉంది నిఖిల. మనం అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎప్పట్లాగే మళ్ళీ అవమానిస్తే అక్క బాధపడుతుంది. దానికి బదులుగా వెళ్లకుండా ఉండడం మంచిది కదా. అసలు మైండ్ ఉండే మాట్లాడుతున్నావా? వాళ్ళు ఖచ్చితంగా అవమానిస్తారని నీకేమైనా తెలుసా? ఫోన్ చేసి చెప్పారా? పోనీ కలేమైనా కన్నావా? తప్పు ఎవరి వల్ల జరిగిందనేది ముఖ్యం కాదు అఖిల. అందరూ కలిసి సంతోషంగా ఉండాలనేది ముఖ్యం. వాళ్ళలా అనుకుని ఇంటికి పిలిచారు. వెళ్ళడానికి మీకేంటి ప్రాబ్లం? అవునఖిల, నిఖిల చెప్తుంది కూడా కరెక్టే. నేనే కొంచెం అతిగా ఆలోచిస్తున్నట్టు అనిపిస్తోంది. అయినా ఇప్పుడు ఇంటికి పిలిచింది కూడా హరివాళ్ల పెద్దమ్మగారే కదా. ఆవిడికి మన మీద చెడు అభిప్రాయం అయితే లేదు కదా. జరిగిన పొరపాట్లన్నీ తొలగించేసి అందర్నీ ఒక్క కుటుంబంగా కలపాలన్నదే ఆవిడ ఉద్దేశం అయ్యుండొచ్చు. మనం వెళ్లకుండా ఉంటే అది ఆవిడికి పెద్ద అవమానం అవ్వచ్చు. నేను చెప్తుంది కూడా అదే. పిలిచినా వెళ్ళకపోవడం మంచిది కాదు. వాళ్ళు అవమానించడానికే పిలిచారని ఎందుకు అనుకోవాలి? అక్కడికి వెళ్తేనే కదా తెలుస్తుంది. కానీ బాబీ చెప్పారు కదా, మా అమ్మ నమ్మడానికి వీల్లేదు, ఏ క్షణమైనా ఎలాగైనా మారిపోవచ్చు అని. నాకు తెలిసి అక్క విషయంలో అంత త్వరగా మనసు మార్చుకుంది అంటే నాకు డౌటే. డౌటా? అలా అని ఇంకెప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళమా? అక్కకు మనం తప్ప ఇంకెవరున్నారమ్మా? తన కష్టసుఖాల్లో మనం ఉండాలి కదా అఖిల. అమ్మా ప్లీజ్ అమ్మా, కనీసం ఈ ఒక్కసారైనా అక్క కోసం వెళ్ళామమ్మా. వద్దమ్మా, బలవంతంగా రావాల్సిన అవసరం లేదని బాబీ చెప్పారు కదా. మనస్ఫూర్తిగా నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్దాం. ఏ చెట్టుకు ఆకాయే కాస్తుందన్నట్టు తల్లి కూతుళ్ళిద్దరూ మా కుటుంబాన్ని విడగొట్టడానికి వచ్చినట్టున్నారు. అసలే ఇంట్లో మగాడు లేడు, ఇంటిని పోషించడం కష్టం. హరిలాంటి అబ్బాయిని వల్ల వేసుకుంటే మీ పని ఈజీ అవుతుంది కదా. తినడానికి తిండి దొరుకుతుంది, కూతుళ్ళకి మొగుళ్ళు దొరుకుతారు. ఇదే కదా మీ ప్లాను? అలా దీనంగా కూర్చుని ఆలోచిస్తున్నావేంటి భద్రావతి? మన వియంకులకు ఫోన్ చేశావా? ఏమన్నారు? రావడానికి టైం ఎంత పడుతుందట? నేను ఇంకా ఫోన్ చేయలేదండి. ఎందుకు చేయలేదే? ఫోన్ మాట్లాడడానికి ఏమైనా ముహూర్తం చూడాలా? అయ్యో,